పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్పై మరోసారి దాడికి సిద్ధమవుతోంది అమెరికా. గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్కు భారీగా చేరాయి యుఎస్ ఆయుధాలు. 6,500 టన్నుల మందుగుండు సామాగ్రిని అమెరికా పంపినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఆయుధాలతో పాటు భారీగా మిలిటరీ ట్రక్కులు కూడా అక్కడికి తరలి వెళ్తున్నాయి. ఇరాన్పై దాడులు తప్పవంటూ ట్రంప్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్ శాంతి చర్చల్లో జాప్యం కొనసాగుతుంది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో వేగంగా అగ్రరాజ్యం కదులుతుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా సైనిక సరఫరా అయితే ఆగలేదు. ఇక ఇప్పటి వరకు 1,15,600 టన్నుల సైనిక పరికరాలను తరలించారు. అగ్రరాజ్యం మద్దతుతో ఇరాన్ టార్గెట్గా ఇజ్రాయెల్ వ్యూహాలు పన్నుతూ ఉంది. ఇక ఒకవైపు ఈ యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. ప్రపంచ దేశాలేమో శాంతిని కోరుకుంటూ ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య మనం చూస్తే కనుక ఇప్పటి వరకు శాంతి చర్చలు జరిగినా కానీ ఫలించలేదు. ఏ దేశం కూడా శాంతి చర్చల్లో పూర్తిగా కూడా సిద్ధంగా లేరు. ఇది అంతా కూడా ఒక కాలయాపన చర్యల్లానే ఈ శాంతి చర్చలు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, సీజ్ ఫైర్ తర్వాత శాంతి ఒప్పందం జరుగుతుందేమోనని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ మరొకసారి యుద్ధానికే కాలు దూవుతున్నట్టు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, ఈ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ఫిబ్రవరి 28 తర్వాత నుంచి పరిణామాలు కొంత అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఒక ట్విస్ట్ మాదిరిగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే అటు ఇరాన్ తగ్గకపోవడం, ఇటు అమెరికా బలగాలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో దిగేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అంటే ఈ శాంతి అనే మాటకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పట్లో సమాధానం దొరికేటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా అటు ఇరాన్ వాళ్ళు హార్మోజ్ జలసంధి విషయంలో అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ, లేదంటే ఇరాన్ తీర ప్రాంతం విషయంలో అమెరికా అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ, ఇవన్నీ కూడా కొంత తలనొప్పిగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఇటు అంటే రష్యా కూడా రంగంలోకి దిగటం, ఇవన్నీ పరిణామాలు కూడా కొంత కంగారు పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ ఎప్పుడైతే రష్యా వెళ్ళి అక్కడ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగ్చి అతను అక్కడ మాట్లాడుకుని వచ్చాడో ఆ తర్వాత నుంచి కూడా సుకో యుద్ధ విమానాలను 6 విమానాలను పంపించాలి అనేది మొత్తం ఒప్పందం కూడా జరిగింది. అదేవిధంగా మరికొన్ని కీలకమైనటువంటి ఆయుధాలు కూడా రష్యా నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కు పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా అమెరికా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్, ఇక అంటే శాంతి చర్చలు అనేవి లేనట్లేనా వెంకట్? శాంతి చర్చలు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఇవన్నీ కనుక చూస్తుంటే మొత్తం అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎలా సుదీర్ఘకాలంగా కొనసాగుతోందో ఈ యుద్ధం కూడా అలాగే కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అనే మాట వినపడుతోంది. కాకపోతే ఇక్కడ కొన్ని అటు అమెరికాలో రాజ్యాంగపరమైనటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కొంత ఒత్తిడి ఉంది ట్రంప్ మీద. కాబట్టి కొంత ఇది ఆగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కాకపోతే ఇజ్రాయెల్ అమెరికాను ఏదో ఒక రూపంలో రెచ్చగొట్టి యుద్ధంలోనే ఉంచాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ వస్తుంది. అయితే ఈ యుద్ధం కారణంగా దాదాపు 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా అటు ఇజ్రాయెల్లో కూడా ఆయుధ నిల్వలు అనేవి తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు పాలస్తీనా మీద దాడులు కానీ, లేదంటే ఇటు లెబనాన్ లో చేస్తున్నటువంటి దాడులు కానీ, ఇవన్నీ కూడా అందుకనే ఒక రకంగా ఆయుధాలను కూడా పంపిస్తున్నారేమో, అంటే తర్వాత రక్షణ కోసం, అదనపు రక్షణ కోసం పంపిస్తున్నారేమో అనేటువంటి సంకేతాలు కూడా కొంత వస్తున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్. ఇక ఇరాన్ పై దాడులు తప్పవంటూ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేయడంతో కూడా ఇక అమెరికా ఇరాన్ శాంతి చర్చల్లో జాప్యం కొనసాగుతున్నటువంటి అంశం అర్థమైపోయింది. ఇక ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో వేగంగా అగ్రరాజ్యం అయితే కదులుతోంది. ఇక ఇజ్రాయెల్ వేదికగా కూడా అగ్రరాజ్యం అయితే మొత్తం తమ సైన్యాన్ని మందుగుండి సామాగ్రిని అయితే తరలిస్తూ ఉంది. ఇక దీని తర్వాత కనుక దాడులు ఒకవేళ కనుక యుద్ధం మొదలైతే కనుక ఈసారి దాడులు మాత్రం బీభత్సంగానే ఉండనున్నట్లయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము హార్మూజ్ జలసంధి మీద పరిణామాలు. నౌకలన్నిటికీ ఇటు అమెరికా ఇరాన్ నౌకలకు ఆంక్షలు విధించడము, ఇరాన్ కూడా మిగిలినటువంటి నౌకల మీద దాడులు చేయటము, వీటన్నిటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం కూడా వీళ్ళ మధ్య అయితే ఒక అండర్స్టాండింగ్, రెండు దేశాల మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చేటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించడం లేదు. ఇక దీంతో యుద్ధ పరిణామాలు మరలా ఈ సీజ్ ఫైర్ తర్వాత యుద్ధం మొదలైతే మరలా కూడా దాడులు అయితే భీకరంగా జరగనున్నాయనే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది.